నువ్వు పొద్దున్న లెగ్గానే పెట్రోల్ బంక్కి వెళ్తే లీటర్ పెట్రోల్ 200 రూపాయలు ఉంటే నీ స్పందన ఏంటి? ఇది జోక్ కాదు, నిన్న పార్లమెంట్ లో మన ప్రధాని మోడీ గారి మాటల వెనకతలున్న నిజాలు. हम कोरोना के समय भी एकजुटता से ऐसी चुनौतियों का सामना कर चुके हैं. ప్రపంచం మొత్తం ఇప్పుడు ఒక అగ్నిగుండంలో ఉంది. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా. अब हमें फिर से उसी तरह तैयार रहने की आवश्यकता है. ఇవన్నీ ఒక్కొక్కటిగా యుద్ధానికి దిగుతున్నాయి. అంటే ఈ మూడో ప్రపంచ యుద్ధానికి ఇవి సంకేతాల. నిన్న పార్లమెంట్ లో మన ప్రధాని మోడీ గారు ఒక హెచ్చరిక చేశారు. అదేంటో మీకు తెలుసా? धीरज के साथ, संयम के साथ, शांत मन से हमें हर चुनौती का मुकाबला करना है. ఆయన ఏమన్నారు అంటే ఒక లాంగ్ హాల్ అన్నారు. అంటే ఒక సుదీర్ఘమైన పోరాటానికి మనమంతా కలిసి ఎదుర్కోవాలని చెప్పారు. ఇది కేవలం కొన్ని దేశాల మధ్య ఉన్న యుద్ధం కాదు, ఇది మన అందరి జోబుల్లోకి తగిలిన సెగ. బాధతోనే ఇంత బాధతో చెప్తున్నాము. ఈ కర్రలు కూడా ఈ పొద్దుకా నుంచి దొరకమంటున్నారు. మేము ఏం చేయాలి చెప్పండి? ఎలాగ బతకాలి మీకు మాకు తెలియపరచండి. మాకైతే ఏం తెలుస్తలేదు. ఎటు వెళ్ళడానికి కూడా మాకు మనసు వస్తలేదు. పని చేసుకుని బతికేటోళ్ళం మేము. ఇంటి రెంట్లు కట్టుకోలేకపోతే బతకలేకపోతాను. ఇంట్లో వంచు తోలేస్తామంటున్నారు. చెప్పండి ప్రభుత్వానికి, అందరికీ అడుగుతున్నాను నేను. అక్కడెక్కడో బాంబులు పడుతుంటే మన ఇండియాలో ప్రతి ఒక్క రాష్ట్రంలో ఎందుకు పెట్రోల్ రేట్లు పెరిగిపోతున్నాయి? పెట్రోల్ కొరత నిజమా? హైదరాబాద్ లో ఏంటి క్యూలు? ఏపీలోనూ అదే సీన్ ఉందా? ఎందుకంటే మనం వాడే ఆయిల్లో 80% ఆఫ్ ఆయిల్ బయట కంట్రీస్ నుంచే రావాల్సి వస్తుంది. యుద్ధం వల్ల ఆ దారి మూతపడితే మన అందరి ఇంటి బడ్జెట్ తలకిందులు అవుతుంది. ఓకే, చూసారా, ఇది కేవలం న్యూస్ కాదు, ఇది మన అందరి లైఫ్ మీద పడుతున్న దెబ్బ. కానీ మన ఇండియా దగ్గర ఒక రహస్యమైన ఆయుధం ఉంది. అదేంటో మీకు తెలుసా? అదేంటో ఇప్పుడు మనమంతా చూద్దాం. ఈ ప్రపంచం మొత్తం డాలర్ల కోసం కొట్టుకుంటుంటే మనం మాత్రం మన రూపాయితోనే వ్యాపారం చేస్తున్నాం. రష్యా నుంచి తక్కువ ధరకే ఆయిల్ కొంటున్నాం. ఇది మన మోడీ గారి మాస్టర్ ప్లాన్. మనది ఇప్పుడు సామాన్యమైన దేశం కాదు. ప్రపంచం మొత్తం యుద్ధాలతో కొట్టుకుంటూ ఉంటే మన దేశం మాత్రం ఎలా ముందుకెళ్లాలని ఆలోచిస్తుంది. ప్రతి ఒక్క దేశానికి ఒక మార్గదర్శకం చూపిస్తుంది. ప్రపంచ దేశాలు వాళ్ళ ఇబ్బందుల్లో ఉంటే భారత్ మాత్రం వాళ్ళకి దారిని చూపిస్తుంది. మన భారతదేశం ఒక గ్లోబల్ లీడర్గా ఎదుగుతుంది. ఇప్పుడు మనమంతా ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, కానీ మనమంతా ఒక అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి సమయంలో మనం అనవసరమైన ఖర్చుల్ని తగ్గించుకోవాలి. మీరంతా ఏమనుకుంటున్నారు? మనం ఎలాంటి యుద్ధానికి సిద్ధంగా ఉన్నామా లేదో కింద కామెంట్లో తెలియజేయండి.